పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని గోల్కొండ గార్డెన్స్ సమీపంలో సెమీ క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడు ముందుగా వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ చేశారు. అనంతరం రాజేష్ నాయుడు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మీద నమ్మకంతో చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా కేటాయించారని అన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. పేద ప్రజల కోసం అడుగడుగున పనిచేస్తూ జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ తీసుకువస్తానని, చిలకలూరిపేట గడ్డపై వైసీపీ జెండా రెపరెపలాడే విధంగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రమంతా అతలాకుతలం చేశారని, అప్పటి మంత్రిగా ఉన్న పత్తిపాటి పుల్లారావు హత్య రాజకీయాలకు చిలకలూరిపేట నియోజకవర్గంగా కేరాఫ్ గా మార్చారని మండిపడ్డారు. ఈ వేడుకల సందర్భంగా ప్రజలకు అన్నదానము, 25,000 మంది మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ ఫాస్టర్లు, ఎస్సీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మనమందరం నిజంగా ఒక కన్నుల పండుగ వాతావరణాన్ని మనం తీసుకొని రాగలిగాం. ఈరోజు ఎంతో మంది ఈరోజు ఈ కార్యక్రమం కోసం కష్టించిన వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు నిజంగా ఈ రోజు ఎంత ఆనందదాయకమో ఒక్క మాటలో తెలియజేసుకుంటాను. నన్ను సమన్వయకర్తగా ఇచ్చినప్పుడు ఆదరించడానికి ఎంతో కొంతమంది ఉంటారనుకున్నారు. కానీ నన్ను నా కుటుంబంలోకి, నా వ్యాపారంలో భాగమై ఉన్నా, నా కుటుంబంలో భాగమై ఉన్నా నా ఎస్సీ నిజంగా నా బీసీ సోదరులే ఈ రోజు నన్ను హక్కునే చేర్చుకొని, నువ్వు ఒంటరివాడివి కాదు, ఈ రోజు నుండి మా జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను సమన్వయకర్తగా తీసుకొచ్చారంటే నువ్వు నా బిడ్డవి, నా తమ్ముడివి, నాకు నువ్వు బిడ్డ వంటి వాడివి అని చెప్పి ప్రతి తల్లి, ప్రతి అక్క, ప్రతి చెల్లి నన్ను, నా ఎస్సీ సోదరులు, నా మైనారిటీ సోదరులు హక్కునే తెచ్చుకొని ఈరోజు ఈ సభని ముఖ్యంగా ఇది మన ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలేగా, లేకపోతే నిజంగా ఇటువంటి సభను అతి తక్కువ కాలంలో నిర్వహించిన నా ఎస్సీ సోదరులు, నా ఎస్సీ చిలకలూరిపేట నియోజకవర్గ సోదరులు, నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నేను పేరు పేరుగా పాదాభివందనం చేస్తూ, మా నాన్నగారి సొంత తమ్ముడు లాంటి వ్యక్తి, మరి నేను అడిగానే ఎంతో మంది మా వెంకటరాయుడు బాబాయ్ లాగా, మరి ఆయన అన్యాయులు, మరి రమణి గారు, మరి అలాగే వారి మిత్రమంత్రం, మరి అలాగే చంద్రబాబు గారు, మరి అలాగే డిప్యూటీ గారు, మా మండలాధ్యక్షులు, ప్రతి ఒక్కరు వారు అప్పటికప్పుడుగా 1.5 రోజులో ఈ సభని ఏర్పాటు చేశారంటే మరి